మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బీ పాజిటివ్ అండి. నేనైతే హ్యాపీ అండి. ఓకే. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్‌లో ఒకవేళ మీరిప్పుడు ప్రాబ్లమ్స్‌లో ఉంటే మీ పర్సన్‌తో మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఎవరైనా అవ్వచ్చండి. ఓకే. ఆహ్, మీరు ఇంకా తనతో లైఫ్‌లో వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? ఇంకా మీరు స్టక్ ఎనర్జీలో ఉంటే, తన గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం చేయాలో మీకు అర్థం కాకపోతే ఆహ్, అందుకని ఈ రీడింగ్ చేస్తున్నానండి నేను. ఓకే. మూవ్ ఆన్ అయిపోవాలా? వెయిట్ చేయాలి. ఇంకా మీకు ఫ్యూచర్ ఉందా? లేదా? ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది? ఫ్యూచర్ ఉన్నదా? లేదా? మీ రిలేషన్‌లో అసలు? ఇంకా ఉన్న వెయిట్ చేయడం వల్ల ఇంకన్నా మీకు ప్రయోజనం ఉందా? అసలు అలా వెయిట్ చేస్తూనే ఉండిపోవాలా మీ పర్సన్ గురించి? చూద్దాం. ఓకేనా? ఓకేనండి. మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ అనుకోండి. ఓకేనా? తన ఎనర్జీస్ అన్నీ మీకు కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఓకేనా? చూద్దాం. వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? దీన్ని బట్టే తెలుస్తుంది. మన కార్డ్స్ బట్టి మనం వేసి చూద్దాం. ఓకేనా? ఫ్యూచర్ ఇంకా ఉందా? లేదా? అసలు ఫ్యూచర్ ఈ రిలేషన్‌కి ఫ్యూచరే ఉందా? అసలు కమిట్మెంట్ ఉందా? ఇస్తారా? లేదా? మ్యారేజ్ చేసుకుంటాడా అసలు? చూద్దాం అప్పుడు. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. టైమ్‌లెస్ రీడింగ్ అండి. అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అండి. ఓకేనా? అండి నేను కార్డ్స్ తీసాను. ఓకే. ఓకేనండి. ఓకే ఉందో లేదో ఒకసారి చూద్దామండి. ఒక 3 కార్డ్స్ వేస్తానండి. ఫ్యూచర్ ఈ రిలేషన్‌కి ఫ్యూచర్ ఏంటో చూస్తే అప్పుడు మొత్తంగా మనకి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే రీడింగ్ ఏంటో మనకి ఫుల్‌గా అర్థం అవుతుంది దీనిలో. ఓకేనా? స్వాట్స్ వచ్చింది. ఓకే. నాకెందుకో ఈ కార్డ్స్ చూసి అర్థమవుతుందికి మూవ్ ఆన్ అయిపోవడమే మీరు బెటర్ అని. చూద్దాం అన్నీ. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ అలా వచ్చిందండి. ఇంకా చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఫ్యూచర్ గురించి నేను చూశాను కాబట్టి ఓకేనండి. లేదండి. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇలా వచ్చింది మనకి. 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. ఓకే. థర్డ్ పర్సన్ అయితే ఎవరో ఉన్నారు. ఓకేనా? మన అయిపోలా వెయిట్ చేయాలా అంటే చూద్దాం. ఓకేనా? ఈ రిలేషన్ అయితే నాకెందుకో అనిపిస్తుందండి ఈ రిలేషన్‌లో అంటే ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే బాలేదండి. అస్సలు బాలేదు. ఓకేనా? ఒకవేళ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు తను చేజ్ చేస్తున్నారండి. ఓకేనా? మీరు తను చేజ్ చేస్తున్నారు ఎక్కువగా. అంటే తను మీ నుంచి దూరం అవ్వడానికే ట్రై చేస్తున్నాడు. ఓకేనా? మూవ్ ఆన్ అయిపోవాలా వెయిట్ చేయాలంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి తను వెళ్ళిపోతున్నాడు. మీరు ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే తన వెనకాతల పడుతూనే ఉన్నారు. తను ఎంతో అంటే తను మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడండి. ఓకేనా? మీరు మాత్రం కాలు కూడా పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అలా ఉన్నాయి సిట్యుయేషన్స్. కాలు పట్టుకొని కూడా తను బతిమిలాడాడండి. అయినా తను వినకుండా తను వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు తనని. ఓకేనా? తన వెంట పడుతూనే ఉన్నారు. నన్ను అర్థం చేసుకో అనేసి. ఓకే. తనైతే మాత్రం తనేంటి అసలు తను రీజన్ కూడా చెప్పకుండా మీ నుంచి అయితే వెళ్ళిపోయాడండి. రీజన్ కూడా చెప్పకుండా మీ నుంచి అసలు తను రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదండి. మీరే వెంట పడుతున్నారు తన వెంట. ఓకే. తను ఎక్కువగా ఏంటంటే ఫైనాన్షియల్‌గా చూసుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే తను ఫైనాన్షియల్‌గా అంటే ఎలా అంటే తను ఫైనాన్షియల్‌గా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఫైనాన్షియల్‌గా ఎలా సెటిల్ అవ్వాలి ఏంటి అనేసి. ఓకేనా? తనకి ఇష్టమైతే ఉందండి. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే మీరు చేస్తున్నారు గానీ తనకి ఓకే. నాకెందుకో అనిపిస్తుంది ఎక్స్‌ట్రా మ్యారిటల్ కూడాను. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. ఓకేనా? తనకు ఆల్రెడీ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు కాబట్టి
ఓకేనా. ఫ్యామిలీ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ కూడా అవ్వచ్చు. తనకు ఫ్యామిలీ ఉండి పిల్లలు కూడా ఉండొచ్చు. అందుకే మీరెంత చేసినా తను మీకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఓకేనా. తన ఫ్యామిలీలో కూడా తను చూసుకోవాలి కాబట్టి మీ వైపు రావడం లేదు. ఓకే. మీరైతే ప్యాషన్ అయితే ఉంది. మీ మీద ఇష్టమైతే ఉంది. బట్ మీ వైపు రాలేడు. ఎందుకంటే తను అందుకే ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేద్దామనే తన ఆలోచనలోనే ఉన్నాడండి. ఓకే. మీకు అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే స్టార్ కార్డ్ వచ్చింది నాకు. ఓకే. తను ఇప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటున్నాడండి. తన పేషెన్స్ అంటే తన ఎమోషన్స్ అన్నీ మీకు కనిపించకుండా తను బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఓకేనా. స్టార్ కార్డ్ చూపించకూడదండి. ఓకేనా. నేను అందుకే క్లోజ్ చేసేసాను. ఓకే. ఇప్పుడు తన ఎమోషన్స్ అన్నీ అంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. అసలు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ వైపు రాకుండాను. బట్ ఈ రిలేషన్ అయితే ద టవర్ మూమెంట్ అయితే వచ్చేస్తదండి. రిలేషన్ ద టవర్ మూమెంట్ వస్తది. ఎండ్ అయిపోయే సిట్యుయేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు చేయడం తప్ప తన తన ఫ్యామిలీ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఎక్కువగా ఫ్యామిలీ వచ్చింది. బట్ మీతో కమిట్మెంట్ వరకు నాకేటి కనిపించలేదండి. మీకు కమిట్మెంట్ మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ వచ్చి నన్ను మీతో లైఫ్ లాంగ్ ఉండే పొజిషన్ నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ప్రజెంట్ అయితే మూవ్ ఆన్ అయిపోయేలా వెయిట్ చేయాలంటే ఈ సిచ్యుయేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే టవర్ మూమెంట్ కూడా వచ్చిందండి. నాకు టవర్ మూమెంట్ కార్డు కూడా వచ్చింది. ఎందుకంటే తన ఫ్యామిలీని కాదని మీ వైపు రాలేడండి. తనైతే ఒకవేళ తను మ్యారీడ్ అయితే తన ఫ్యామిలీని కాదని మీ వైపు రాలేడు. ఒకవేళ అన్మ్యారీడ్ అయినను ఓకే. అన్మ్యారీడే మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ లేవు. మీ మీద ఇష్టం ఉన్నా మీకు కమిట్మెంట్ ఇవ్వడండి. ఓకే. మీ మీద ఇష్టం ఉన్న కమిట్మెంట్ అయితే ఇవ్వరండి. ఎందుకంటే నాకు ఎందుకో అనిపిస్తుంది తను ఏదో రిలేషన్షిప్ అంటే ఏదో అంటే మ్యారేజ్ వరకు తీసుకునే ఛాన్సెస్ అయితే ఈ రిలేషన్లో నాకేం కనిపించలేదండి. మీ ఇష్టమైతే ఉంది. బట్ మీ మీద తన ఫ్యామిలీ అంటే ఎక్స్ట్రా మ్యాటర్ అయితే తన ఫ్యామిలీ పిల్లల వల్ల తను ఆగిపోవచ్చండి. అంటే ఎండ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఒకవేళ మీరు చేస్తున్నారు కాబట్టి నో కాంటాక్ట్లో ఉంటే ఈ ఈ రిలేషన్ అయితే ఎండింగ్ సిచ్యుయేషనే వస్తుంది. నాకు ఎక్కువను టవర్ మూమెంట్ వస్తుంది కాబట్టి ఈ రిలేషన్లో అయితే ఇంకా ఉండి అంటే మీరేదో ఇష్టంతో ఉండడం తప్ప ఇది నాకెందుకో కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపించడం లేదు. ఓకేనా. ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. ఫ్యూచర్ కార్డ్స్ నేను తీసానండి. 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఓకే. 4 ఆఫ్ వాండ్స్. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. 2 ఆఫ్ వాండ్స్. ఓకేనండి. ఇంకా 5 ఆఫ్ స్వార్డ్స్. చీటింగ్ కార్డ్ లాస్ట్లోనే మీకు చీటింగ్. థర్డ్ పర్సన్ వల్ల మీ నుంచి ఫ్యూచర్లో మాత్రం మీ నుంచి వెళ్ళిపోతాడండి. ఇది మాత్రం కంపల్సరీ నేను చెప్తున్నాను. థర్డ్ పర్సన్ వల్ల మీ నుంచి వెళ్ళిపోతాడు. నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతాడు. తను చీట్ చేసి వెళ్తాడు మిమ్మల్ని. ఓకేనా. థర్డ్ పర్సన్ కంపల్సరీగా ఉంటాడు ఈ రిలేషన్లో. నో కాంటాక్ట్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్లో ఉన్నా మళ్ళీ తను కాంటాక్ట్ చేసినాను ఈ రిలేషన్ని ఎండ్ చేసి థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోతాడు తను. థర్డ్ పర్సన్ వల్ల మీ నుంచి మిమ్మల్ని చీట్ చేసి నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. మీకు ఒకవేళ రీయూనియన్ అయినాను ఫ్యూచర్లో మళ్ళీ మీరు కలిసినాను ఇద్దరును. ఓకే. ఫ్యూచర్లో కలిసినాను. బట్ మూవ్ ఆన్ అయిపోయి లాంగ్ డిస్టెన్స్ నాకు కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ అదర్ స్టేట్ అదర్ కంట్రీ అని అవ్వచ్చు. ఓకే. తను చాయిస్ చేసుకోలేడు. బట్ లాస్ట్కి తను మీకన్నా ఇంపార్టెన్స్ థర్డ్ పర్సన్కి తనతో కలిస్తే అంటే మాట్లాడడం కలవడం జరుగుతుంది. ఈ సిచ్యుయేషన్ బట్టి మీరు మూవ్ ఆన్ అవ్వాలా అంటే ఇంకా వెయిట్ చేస్తారా మూవ్ ఆన్ అయిపోతారా చూడండి. ఎందుకంటే ఇది మ్యారేజ్ వరకు అయితే రాదండి. ఈ రిలేషన్ అయితే మీరే చేస్తున్నారు తనైతే పట్టించుకోవడం లేదు మిమ్మల్ని అయితే. ఇది మాత్రం నేను చెప్తున్నాను. తనైతే పట్టించుకోవడం లేదు మిమ్మల్ని. తనకి ఇష్టం ఉంది. బట్ తన ఫ్యామిలీ ఉన్నది. ఇంకా అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు తనకి. ఓకే. థర్డ్ పర్సన్ అయితే కంపల్సరీగా ఉన్నారు. అది మీకు తెలియపోవచ్చు. బట్ ఈ సిచ్యుయేషన్ మీ ఎండ్ చేసి థర్డ్ పర్సన్ వైపే వెళ్ళిపోతాడు. తను లాస్ట్కి మీ నుంచి నో కాంటాక్ట్లోకి వెళ్ళి థర్డ్ పర్సన్ వైపే వెళ్ళిపోతాడు. ఫ్యూచర్లో అలానే ఉంది. లాస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ అదే వచ్చింది నాకు. 5 ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా. ఇది మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు అండి. ఎందుకంటే మీ నేమ్స్తో నేను తీయలేదు కాబట్టి. ఇంకా మీకు ఒకవేళ ఇప్పుడు అంటే ఒకవేళ 70-80% ఒకవేళ రిజనేట్ అయితే ఓకే. మీ సిచ్యుయేషన్ కనెక్ట్ అవుతే చూడండి. ఒకవేళ అవ్వకపోతే 70 కానీ 50 కానీ కూడా కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదండి. ఓకేనా. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ చూసుకొని మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. వెయిట్ చేయాలని మీ డిసిజన్ అండి అది. నేను జనరల్ టైమ్లెస్ రీడింగ్ చెప్తాను కాబట్టి ఇంకా మీరేం చేయాలో అని నాకు తెలిసి
మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ అండి. ఎందుకంటే తను ఆల్రెడీ థర్డ్ పర్సన్ వల్ల మీరు తను పట్టించుకోవడం లేదు. అయినా మీరే వెంట పడుతున్నారు ఇంకాను. ఈ రిలేషన్ కూడాను మళ్ళీ తనొస్తాడు. బట్ అంటే మీరు కలుసుకొని మాట్లాడడం తప్ప ఇది మ్యారేజ్ వరకు వచ్చే ఛాన్సెస్ లేదు కాబట్టి తను మళ్ళీ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మీకు ఆ టైంకి హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ కలిసాడు, మళ్ళీ హ్యాపీగా ఉన్నామని అనిపించొచ్చు. బట్ మళ్ళీ టవర్ మూమెంట్ వచ్చి ఎండ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకండి మళ్ళీ వచ్చి మళ్ళీ బాధపడి మళ్ళీ వెళ్ళే కన్నా మీరే వదిలేస్తే బెటర్ అని నా గైడెన్స్ అంతే ఇది. ఓకేనా? మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోని. ఆ బాధ ఏదో ఇప్పుడే పడితే పోయిందే కదా. అదేదో ఇప్పుడే మనం బాధపడితే పోయింది కదా. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం ఎన్నిసార్లు ఇలా మనం చేస్తూనే ఉంటాం, తను వెళ్తూనే ఉంటాడు. ఫ్యూచర్ అయితే అదే వచ్చింది కాబట్టి మీరు కానీ ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ అని నా గైడెన్స్. ఓకేనండి. ఒకవేళ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇది అందరికీ రిజనేట్ అవ్వదండి, ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి. ఓకేనా? మీ పర్సనల్ లైఫ్లో మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదండి, రీడింగ్ కాబట్టి అందరూ చూస్తారు కాబట్టి ఇది మీ రీడింగ్ అని 100% అనుకోవద్దండి. ఓకేనా? ఓన్లీ 80 to 70% మాత్రమే మీకు ఈ సిచ్యువేషన్స్కి మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.